ఇది సంఖ్యాధర్మాలని అంటే డివిజిబిలిటీ ప్రిన్సిపల్స్ని పిల్లలకు పరిచయం చేయటం కోసం బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇక్కడ కింద ఇవి ఆన్సర్స్ 504, 12, 162, 16. ఇది మల్టిపుల్కి సంబంధించిన టేబుల్. ఈ టేబుల్లో దీంట్లో 504 ఉంది కదా, దీంట్లో డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే 5 + 0 + 4 9, 1 + 2 3, 1 + 6 + 2 9, 7. సో ఈ రెండు తీసుకుంటే ఈ రెండు కూడా 9తో డివైడ్ అవుతాయి కాబట్టి ఈ రెండు క్రాస్ అయ్యే చోట 9. తర్వాత ఇక్కడ ఇది 8తో డివైడ్ అవుతుంది. 8 6 are 48, రిమైండర్ 2 4 24 3 times. సో ఇది 8తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 8తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు క్రాస్ అయ్యే చోట 8. నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 16 ఉంది. 8ని 2తో మల్టిప్లై చేస్తే 16 అవుతుంది. ఇక్కడ ఇది ఈ 12 3తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది. సో ఈ రెండు ఇక్కడ క్రాస్ అవుతాయి కాబట్టి ఇక్కడ 3. ఇప్పుడు ఈ లైన్ చూస్తే 12 రావాలి. 3 × 4 12 అంటే 4 అంటే ఇక్కడ 2 డిజిట్స్ కావాలి కాబట్టి ఇది 4 × 1 అవ్వాలి. అయితే ఇక్కడ 4 వేయాలా 1 వేయాలా అని అనడానికి ఇక్కడ 8 4s వేసామనుకోండి 32 అంటే ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ 1 ఇక్కడ 4. నెక్స్ట్ 8 1s are 8, 8 2s are 16. నెక్స్ట్ ఇక్కడ 162 కొద్దిగా పెద్ద నెంబర్ కాబట్టి మనం కావాలంటే డివైడ్ చేసుకోవచ్చు. 162ని 3తో డివైడ్ చేద్దాం. 5 times 1 2 4 times 54 అంటే 9తో మళ్ళీ దీన్ని డివైడ్ చేస్తే 6. నెక్స్ట్ ఈ లాస్ట్ వన్ 504 ఉంది. ఈ 504ని ముందు 9తో డివైడ్ చేద్దాం. వేస్తే 5 times 45, 54, 6 times 54 అంటే 6 times 56. ఈ రెండు యాడ్ చేస్తే 56 కాబట్టి 7 × 8 56. ఈ రకంగా సంఖ్యాధర్మాలని ఏవేవి దేంతో డివైడ్ అవుతాయి అనేది చెప్పడానికి బాగుంటుంది. అదే మోడల్లో ఈ పజిల్ని కూడా పూర్తి చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.